రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కోసం వచ్చి ఉన్నాడు. దేనికోసం వచ్చి ఉన్నాడు? ఎందుకోసం వచ్చి ఉన్నాడు? అని ఈ యొక్క సంతోషకరమైనటువంటి వార్త క్రీస్తు ఎరగనటువంటి వారికి, క్రీస్తుని ఎరగనటువంటి వారికి, తెలియని వారికి ఈ సువార్తను ఈ పండుగ సందర్భంగా, ఈ క్రిస్మస్ సందర్భంగా మనము తెలియచేయవలసిన అవసరం ఉన్నది. అట్టి బాధ్యత క్రైస్తవుల అందరిపైన ఉన్నది, సేవకుల పైన అందరిపైన ఉన్నది. చాలామంది క్రైస్తవులతోనే మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆర్భాటాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దూత ప్రజలందరికీ అంటా ఉన్నది. మరి క్రీస్తుని ఎరగనటువంటి వారికి కూడా ఈ సంతోషకరమైనటువంటి వార్త తప్పకుండా తెలియజేయాలి.